హిమాలయాల ఉత్తర సరిహద్దులోని తుంగ్ పర్వతం అనే ప్రదేశం చాలా అరుదుగా మనుషులచే చేరుకోబడుతుంది. ఎప్పుడూ మంచు తుఫాన్లు, భయంకరమైన నిశ్శబ్దం, గడ్డకట్టిన గాలి, జీవులు దాదాపు కనిపించవు. ఒక పరిశోధనా బృందం, 5గురు యువ సాహసికులు అక్కడికి వెళ్లారు. వాతావరణ డేటా సేకరించడమే వారి పని. బృందనాయకుడు అర్జున్, ఫోటోగ్రాఫర్ మీరా, శాస్త్రవేత్త కార్తిక్, గైడ్ టెన్సింగ్ మరియు సైనికుడు రమేష్. మొదటి రోజు ప్రశాంతంగా గడిచింది. రాత్రి గుడారం బయట నిశ్శబ్దం. కాని తెల్లవారుజామున టెన్సింగ్ ఒక్కసారిగా లేచాడు. గుడారం బయట మంచులో పెద్ద ముద్రలు కనిపించాయి. మనిషి అడుగుల్లా కాని 2 వేళ్లతో మాత్రమే ఉన్నవి. ఆ ముద్రలు పర్వత శిఖరాల దిశగా వెళ్లాయి. ఏదో జంతువు అయి ఉండొచ్చు అన్నాడు కార్తిక్. కాని టెన్సింగ్ ముఖం తెల్లబడిపోయింది. ఇది ఎటీ కాదు, ఇది మంచు మృగం అని మెల్లగా అన్నాడు. సాయంత్రం వాతావరణం క్షీణించింది. మంచు తుఫాను మొదలైంది. గాలి గర్జిస్తూ గుడారం చుట్టూ తిరుగుతోంది. మీరా కెమెరాను చేతిలో పట్టుకుని వీడియో తీస్తోంది. ఒక్కసారిగా గుడారం బయటనుంచి ఘోరమైన అరుపు వినిపించింది. మానవమా, జంతువా తెలియదు. అర్జున్ మరియు రమేష్ టార్చ్లైట్లు తీసుకుని బయటకు పరుగెత్తారు. మంచులో దూరంగా 2 ఎర్ర కాంతులు మెరిశాయి. అవి కళ్ళులాగా ఉన్నాయి. పెద్దవి, వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఒక్కసారిగా మంచు కదిలింది. ఒక భారీ ఆకారం పర్వతం వెనుకనుంచి పైకి లేచింది. ఆ మృగం శరీరం పూర్తిగా తెల్లగా ఉంది, మంచు మానవుడిలా. దాని ముఖం ఎర్ర కళ్లతో మండుతోంది. అది గర్జించిన క్షణంలో గాలి దిశ మారిపోయింది. అర్జున్ టార్చ్ కాంతి దానిపై పడగానే అది ఒక్కసారిగా మాయమైంది. కాని దాని చప్పుళ్ళు ఇంకా వినిపించాయి. రాత్రి గడిచింది. ఉదయం మీరా గుడారం నుండి బయటకు రాలేదు. ఆమె కెమెరా మాత్రం మంచులో పడిపోయి ఉంది. దానిలో చివరి వీడియోలో గుడారం తెరతీయగానే తెల్లని చేతిరూపం కనిపించింది. ఇప్పుడు 3 మాత్రమే మిగిలారు. రమేష్ భయంతో పర్వతం దిగువకు వెళ్లే మార్గం వెతికాడు. కాని ప్రతిచోటా మంచుముద్రలు మాత్రమే ఉన్నాయి, 2 వేళ్లతో. గాలి ఒక్కసారిగా ఆగింది. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక ఊపిరి ధ్వని. ఇక్కడ ఎవరో ఉన్నారు అన్నాడు కార్తిక్. అర్జున్ వెనక్కి తిరిగి చూడగా రమేష్ అక్కడ లేడు. కేవలం అతని కత్తి మంచులో కూరుకుపోయింది. రాత్రి అర్జున్ చివరి నోట్స్ రాశాడు. ఈ పర్వతం మనుషుల కోసం కాదు. ఎవరో మనల్ని చూస్తున్నారు. మంచు కింద ఏదో జీవం ఉంది. మృగం కాదు, అది ఈ పర్వతం ఆత్మ. మరుసటి రోజు రెస్క్యూ టీం వచ్చేసరికి గుడారం పగిలిపోయి ఉంది. లోపల ఎవరూ లేరు. కాని రాళ్లపై రక్తపు మరకలు, మంచులో గడ్డకట్టిన కెమెరా దొరికింది. వీడియోలో చివరిగా కనబడింది. అర్జున్ వెనక నిలబడి ఉన్న తెల్లని శరీరం, ఎర్రకళ్ళు నేరుగా కెమెరా వైపు చూస్తున్నాయి. ఆ పర్వతానికి ఇప్పటికీ ఎవ్వరూ వెళ్లరు. పౌర్ణమి రాత్రుల్లో ఆ పర్వత శిఖరంపై 2 ఎర్రకళ్ళు మెరుస్తాయట. ఎవరు దగ్గర వెళితే వారి చప్పుళ్ళు మంచులో అదృశ్యమైపోతాయట.